హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆనిముత్యాలు. టుడే స్పెషల్ నేను బెండకాయ గ్రేవీ ఒకటి చేస్తున్నానండి, అంటే లేడీ ఫింగర్తో. సో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. బాండి పెట్టుకున్నాం, స్టవ్ ఆన్ చేసుకున్నానండి. ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. రెండు రెడ్ చిల్లీ అండ్ పోపు దినుసులన్నీ యాడ్ చేసుకున్నానండి. ఒక 1 minute ఫ్రై చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్నాను స్టవ్ అనేది. నెక్స్ట్ ఫ్రై అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకున్నాను. అవి ఒక 1 minute ఫ్రై అయ్యాక ఒక 250 grams ఆఫ్ బెండకాయలు తీసుకున్నానండి. కొంచెం బాగా కట్ చేసుకున్నాను స్లైసెస్ అనేవి. ఒక 3 minutes ఫ్రై అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలండి. గమ్ అనేది ఉంటుంది కదా, జిగురు, సో అది పోయే వరకు కొంచెం మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది రైస్ అండ్ రోటీస్లో, చపాతీస్లో అన్నిటిలోకి బాగుంటుందండి కాంబినేషన్ అనేది. సో ఒక 3 minutes ఫ్రై అయ్యాక పసుపు ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకున్నా, అండ్ చిన్న స్పూన్తో 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఒకసారి మిక్స్ అయ్యే వరకు కలుపుకుందాము. లిడ్ పెట్టి 1 minute ఫ్రై చేసుకుందాం. సో నెక్స్ట్ టమాటో పీసెస్ ఒక 1/2 కప్ వరకు యాడ్ చేసుకున్నానండి. సో ఒక 2 minutes ఫ్రై చేసుకుందాం. టమాటోస్ అనేది మగ్గాలి కదా. సో ఇవి ఫ్రై అయ్యాక నేను ఒక 1 స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. అది కూడా ఒక 1 minute ఫ్రై చేసుకోవాలి. సో చింతపండు, టమారిన్ ఉంటుంది కదండి, సో అది ఒక రసం 1 కప్ వరకు యాడ్ చేసుకున్నా, అండ్ కొంచెంగా వాటర్ యాడ్ చేసుకున్నా ఎక్స్ట్రా. సో ఒకసారి మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని లిడ్ పెట్టేసుకుందాం. ఒక 2 minutes కుక్ చేసుకుంటే మనకి రెసిపీ అనేది రెడీ అయిపోయినట్టే. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను టేస్ట్ సరిపడా, అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను లాస్ట్కి. వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటే మనకి థిక్నెస్గా ఉంటుంది. సో కర్రీ అనేది అప్పుడు మనకి ప్రిపేర్ అయినట్టు తెలుస్తుంది. సో ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోవచ్చింది రెసిపీ అనేది. సో రెడీ అయిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నా ఇప్పుడు నేను. చెప్పాను కదండి, కాంబినేషన్ దీనికి రైస్ అండ్ రోటీ, చపాతీస్ అన్నిటిలోకి బాగుంటుంది. బెండకాయ అనేది చాలామంది బాగా ఇష్టపడతారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.